చెట్టు డబ్బు డబ్బేమైంది? డబ్బు ఆ రోజే పోలీసులు తీసుకున్నారుగా. సరే అదొతలే, నీకెలా ఉంది చెప్పు. పోలీసులు తీసుకున్నారా? ఆ రోజు అంటే నేను హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులైంది? వచ్చి వారం రోజులు అయి ఉంటుంది. అన్ని రోజులు 64 లక్షలు రా. లైఫ్లో సెటిల్ అయి ఉండొచ్చు. హాస్పిటల్ బిల్లు కూడా మర్చిపోతుంది ఇప్పుడే. వీడు ఇక్కడేంటి? మాసు రెడ్డి అన్నా ఫ్రెండ్స్. రెడ్డి ఇక్కడికి వచ్చాడేంటి? మన ఇక్కడ తెలిసిపోయి ఉంటుందా? నేనే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వచ్చాను. ఏంటి లవ్వా? రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాను. తన వల్లే యాక్సిడెంట్ అయింది, డబ్బు పోయింది. చొంగ కార్చని చాలు రా. లవ్ లో ఎప్పుడే విలన్స్ కోల్ ఉంటుంది. ఈ రోజు ఇంకా ఏ బక్రాగాడు దొరకలేదేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ టైం ఎంత అయింది? టైం ఎంత అయింది అని అడిగా. టైమే కదా అడిగాను, దయ్యాన్ని చూసినట్టు చూస్తావేంటి? వాచ్ చూడటం రాదేమో మాసు, నువ్వు పద. కళ్ళు దుబ్బయ్యా. ఈ పార్టీ పూసుకుని పోరా. రెండు టీ గురు. సరే తప్పక వాడు. ఏ చిన్న, ఈ కొట్లో మొహం కడుకుంటున్నాడు చూడు. రాజు, ఆ బ్లూ కలర్ షర్ట్ వాడా? అవును వాడే వాడే. అలాగే రా, రౌండప్ చేద్దాం. రెడ్డి మనుషులు స్పాట్ పెట్టడానికి వచ్చారనుకుంటాను. టీ చెప్పారు కదా, 1 2 3 ఎక్కడతాను. జంప్ అయిపోయి 1 2 3 చెప్పాలి. ఏంటి వేసేద్దామనా? తలపైరా. ఇంక ఇంట్లో ఎలా ఉంటావరా? పొద్దున ముందు జంప్ అయిపోయి రెడ్డికి భయపడి ఇల్లు అద్దెకు తీసుకోమన్నావు. ఇప్పుడు డబ్బులు ఒకటి లేవు, అద్దెలు వస్తావు. రే చెట్టు, ఎవరు ఇటువైపు వెళ్ళట్లేదు? అదేం లేదు, నాకు నిద్ర వస్తుంది. బా చెట్టు, ఈ తలుపేరా. ఏయ్ చెట్టు, రేయ్ ఏమైంది? రెడ్డి మనుషులు వచ్చారా? అయ్యో, ఇప్పుడు ఏం చేయడం? మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఒక పని చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోదామా? మనం ఎందుకు వెళ్ళాలరా? ఎవర్రా? ఏంటి? ఏం కావాలి? ఏంటి రెడ్డి పంపాడా? డబ్బు తీసుకుని వేసేమని పంపాడా? డబ్బులు లేవు, మొత్తం డబ్బు పోలీసులు తప్పేశారు. కమిషనర్ ఇల్లు పక్కనే ఉంది. పిలవనా? పిలవనా? చెప్పండి. చెప్పేది అర్థం కావట్లేదా? ఏంట్రా వస్తున్నారు? ఇంకా మాటలు వేస్ట్. లోపల ఏదో భయంకరంగా, నీ వెనకాల ఇంకా భయంకరంగా ఉన్నాయి. పారిపో.
ఏంట్రా దయ్యాలు కంటికి కనిపిస్తున్నాయి? నొప్పిగా ఉంది. వీటి నుంచి తప్పించుకోవడం ఎలా రా? దీనికి ఒకటే దారి, గుడికెళ్ళి తాడు కట్టుకుందాం. కామెడీ చేయక. కామెడీ కదా మాసు, సీరియస్ గానే. ఆ కాలం విట్లాచార్య సినిమా నుంచి ఈ కాలం లారెన్స్ సినిమా వరకు దెయ్యాల్ని దేవుడే అంతం చేస్తాడు. నమ్ము. మాసు మాసు మాసు, ఇక మనం భయపడక్కర్లేదు. అవి లోపలికి రాలా. కరెక్ట్ రా, ఇక్కడే ఉండలేంగా. చచ్చినవాడు తరుగుతున్నాడు, బతికున్నవాడు పరిగెడుతున్నాడు. చచ్చి బతికావు కదా, ఇంకా ఉందిరా, ఇంకా ఉంది. స్వామి, మీరు మాట్లాడేది మా గురించా? నాకంతా అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి దెయ్యాలు మమ్మల్ని అంతా విధి లిఖితం రా, విధి లిఖితం. చచ్చి బతికావు కదా, అందుకే రా నీ కంటికి ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి. వరం రా. ఎవరికి వరం? ఇదంతా వరం. స్వామి వద్దు, నాకు దెయ్యాలు కనపడటం నాకు వరమా? అది పోయేలా చేసేయండి. అధికారం నాకు లేదురా, ఎవడు ఇచ్చాడో వాడే తీసుకోవాలి. అవి దెయ్యాలు కావు, ఆత్మలు. అవి నిన్నేమీ చెయ్యవు. వాటి కోరికలు తీర్చే, వాటంతటవే వెళ్ళిపోతాయి. కోరికలు తీర్చాలా? వాటి ఈలోగా మేమైపోతాం. ఇవన్నీ నాకొద్దు, చూస్తుంటేనే బుడకొస్తావు తెలుసా? పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకున్న వాడివి నువ్వు. ఈ ఆత్మల్ని చూసి భయపడుతున్నావా? రాయిని రాయిలా చూస్తే రాయిలాగే కనిపిస్తుంది. అదే రాయిని గుళ్ళో పెట్టి చూస్తే దేవుళ్ళ కనిపిస్తుంది. అన్నిటికీ మన మనసేరా కారణం. భయంతో చూస్తే దెయ్యాల్లా కనిపిస్తాయి. మామూలుగా చూడు, మనుషులా కనిపిస్తారు. అందువల్ల మనస్సుని నిలకడగా ఉంచు, అంతా మంచే జరుగుతుంది. నువ్వేం భయపడకు. ఎవరు నీ స్నేహితుడా? అవును. మంచివాడురా, చూసుకో. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది. బాగుంటావురా, చాలా బాగుంటావు, చక్కగా ఉంటావు. మాసు ఏమంటున్నారు? ఏం లేదురా, సుత్తి నోడికొచ్చింది చెప్తున్నాడు. మనస్సుని నిలకడగా ఉంచు. అందరూ మనుషుల్లాగే ఉన్నారు. ఎవరు మనిషో ఎవరు ఆత్మో తెలియటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఎవరైనా ఎస్కేప్ అయిపోయాడు. ఇటువైపే వెళ్ళాడని చెప్పారు. ఎటు వెళ్ళాడో తెలియటం లేదే. జట్టు ఏంటి? అన్నిటికీ మనసే కారణంరా. సార్ ప్లీజ్ సార్, ఫోను పర్సు కనపడడం లేదు సార్. మా అత్తారింట్లో నాకు ఇచ్చిన ఫోన్ సార్ 35,000 సార్. ఒకవేళ కార్లో పెట్టుంటారు. ఏంటి సార్ రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు? అందరూ చూడ్డానికి మనుషుల్లాగే ఉన్నారు. మరి ఎలా? అదే కన్ఫ్యూషన్ రా. అమ్మనా మాసు, ఎవరు ఫోన్? అదిగా మొత్తుకుంటూ పోయాడే వాడిదే. అయ్యో, పర్సు కూడానా? మరి నీ బావుగాడి హోటలా? ఎవరు బిల్లు కట్టేది? ఓకే ఓకే సరే, వీళ్ళలో మనిషి ఎవరో దెయ్యం ఎవరని ఎలా కనిపెట్టడం? నేను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసాను జట్టు. దెయ్యాలు ఫోటోలో కనపడమట. టెస్ట్ చేసి చూద్దామా? చేద్దాం మాసు. మాసు, అలాగే నీ వెనకాల పచ్చ కలర్ షర్ట్, చూడ్డానికి చాలా భయంకరంగా దెయ్యంలాగే ఉన్నాడు. వాడిని ఫోటోది. కరెక్ట్ రా, పచ్చ కలర్ మనిషిరా. దెయ్యం వాడి పక్కనోడ్రా, ఫోటోలో కనపట్టాలా. మనిషి కంటే దెయ్యం డీసెంట్ గా ఉన్నాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే మనల్ని నమ్మరు కదరా. ఎవరు నమ్ముతాడో? అందరూ పిచ్చోడు లూస్ అంటారు మనల్ని. నీ వెనకాల లేడీ ఓకే అలాగా ఉండు. అదలకు ఓకే ఓకే రెడీ? వెయిట్ వెయిట్ వెయిట్. స్మైల్. ఓకే.
మాసు 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 నేను చచ్చిపోయానా? చెప్పు మాసు.